దేవుని ఉన్నతమైన ప్రణాళిక వివాహ విషయంలో దేవుని ఉద్దేశము చాలా విలువైనది అనేది మనం మర్చిపోవద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం మొదటి 2 లైన్లను మనం చదువుకుంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద పోల్చిన విధానాన్ని, వివాహ వ్యవస్థను, దేవుడు ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఏ విషయాన్ని తీసుకున్నా సరే, ఏ విషయాన్ని నువ్వు క్రోడీకరించి అన్ని విషయాల్ని ఒక్క దగ్గర మనం ఆలోచన చేసినా సరే, సమిష్టిగా చేసినా సరే, ప్రపంచ వ్యవస్థ, ప్రపంచ మానవాళి అంతా కూడా ఒక భౌగోళికంగా విస్తరించిన జనాభా అంతా చూస్తే కొన్ని వేల కోట్ల లక్షల మందికి ఆదర్శం ఏంటి అంటే వివాహ వ్యవస్థ. పునాది ఏదంటే వివాహ వ్యవస్థ. కొన్ని లక్షల మంది ఈరోజు విస్తరించి కొన్ని కోట్ల మంది ఇక మనము ప్రభువును ఆరాధించి ఈరోజు వివాహ దినాలు జరిపించుకుంటున్నామంటే అది దేవుడు ఆనాడు వేసిన వివాహ వ్యవస్థ అని మర్చిపోవద్దు. అందుకని దేవుడు అన్నాడు, ఈ భూమి మీద ఘనమైనది ఏదైనా ఉంది అయ్యా అంటే, ఈ భూమి మీద చాలా విలువైనది, హానరేబుల్, విచ్ ఈజ్ హానరేబుల్ అంటే, ఈ భూమి మీద వివాహము అన్ని విషయములలో ఘనమైందిగానే ఉంచాలి. కానీ దేవుడు జతపరిచాడు. ఎందుకయ్యా? ఒక్కటిగా చేశాడు. ఎందుకయ్యా అంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని కూడా ఘనమైనదిగా మీరు ఈ భూమి మీద మీ ద్వారా ప్రదర్శించబడాలి. వివాహం చేసుకున్నటువంటి వారు ఈ భూమి మీద చాలాసార్లు భార్యను సంతోషపెట్టాలంటే ఈ ప్రపంచంలో మన వల్ల కాదు. ఏ విధంగా సంతోషపెడతారంటే, భార్యలు ఒకే విషయంలో సంతోషపెడతారు. వాళ్ళ అమ్మగారిని పొగడండి, ఎంత సంతోషపడతారో. వాళ్ళ అమ్మగారిని పొగడండి, ఎంత సంతోషపడతారో. బాబు సార్, వాళ్ళ అమ్మగారిని పొగిడితే ఎంత సంతోషపడతారంటే స్త్రీలు చాలా సంతోషపడుతూ ఉంటారు. అత్తగారు వస్తే లేని సమస్యలు వస్తాయి, కానీ అమ్మగారు వస్తే పడక మీద ఉన్నా లేచి వస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే మనోళ్ళు అట్లుంటారు కాదు, మంచోళ్ళు. అంటే ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క విధంగా వారిని సంతోషపెట్టడానికి కొన్నిసార్లు నూతన వస్త్రాలు తెస్తాం, కొన్నిసార్లు గిఫ్ట్లు పట్టుకొస్తాం, కొన్నిసార్లు చాలా 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 రకాలైనటువంటివి మనం తీసుకొస్తాం. కానీ అవేవి వారిని సంతోషపెట్టలేవు. కానీ నీవు క్రీస్తు వలె వారిని ప్రేమించినప్పుడే ఆ సంతోషాన్ని వారు కలిగి ఉంటారు. అందుకనే అన్నాడు, ఈ భూమి మీద ఘనమైంది ఏదైనా ఉంది అంటే వివాహ వ్యవస్థ. చాలా, అందుకనే వివాహము చాలా ఆచితూచి మనం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ వివాహాన్ని మనం చాలా పవిత్రమైనదిగా బైబిల్ ఎంచినప్పుడు మనం పవిత్రంగానే వివాహ వ్యవస్థను చేసుకోవాలి. కానీ పాశ్చాత్య దేశాల్లో వివాహానికి అంత విలువ లేదు. పాశ్చాత్య దేశాలు మీరు ఎప్పుడైనా గమనించండి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైతే మన భారతదేశంలోనైతే ఉదయం భార్య లేపి మనకు టీయో కాఫీ ఇస్తూ ఉంటుంది, గుడ్ మార్నింగ్ అండి అంటూ ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు ఒక నంబర్ ఉంటుంది. పొద్దున్నే భర్త కాఫీ పెట్టి ఇయ్యలేదు అనుకో, కాఫీ పెట్టి ఇచ్చి భార్య దగ్గర పోయి అనాలట, హనీ ఐ లవ్ యూ అనాలట. ఏమనాలి? హనీ ఐ లవ్ యూ అని. అప్పుడు ఆ పాచిమొఖం వేసుకొని ఆమె లేచి ఆ కాఫీ తీసుకొని ఐ లవ్ యూ టూ అనాలట ఆమె. అట్లా అంటేనే భర్త అక్కడ ఓకే. లేదనుకో, నువ్వు ఆ రోజు కనుక కాఫీ పెట్టలేదనుకో, ఒక కాల్ డయల్ చేస్తుంది పాశ్చాత్య దేశాలు. ఆ డయల్ చేయగానే వాళ్ళు వచ్చి ఆయనని తీసుకొని పోతారు. నీకేం లేదు ఆ బాధ, తీసుకొని పోతారు. మనకు అది లేదు.
కానీ ఈ భారతదేశంలో మనం ఉన్నందుకు చాలా గర్వించాలి, చాలా సంతోషపడాలి. ఏంటంటే ఈ భారతదేశంలో వివాహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వేరే ఏ దేశాల్లో లేదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సందేహించను. ఎందుకు అంటే ఒక్కసారి ఈ వివాహం ఘనమైంది అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఘనమైనదిగానే మనం ఎంచి వివాహం చేసుకున్నది మొదలు మరలా మనం ఒకటిగానే బ్రతుకుతాం, ఒకటిగానే జీవిస్తాం, ఒకటిగానే నడుస్తాం. శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆయా ఉపద్రవములలో, దుఃఖములో, సంతోషంలో, అన్ని కోణాల్లో ఎక్కడ చూసినా సరే భార్యాభర్తలు ఎప్పుడు ఒకటిగానే బ్రతుకుతూ ఒకరి అడుగులో ఒకరు వేస్తూ ముందుకు సాగి వెళ్ళినప్పుడే ఆ వివాహము ఘనమైనదిగా ఉంటుంది. కానీ ఒకవేళ కనుక భార్యాభర్తలు వివాహం అయినది కొద్ది రోజులకు మరి అసమాధానంగా ఉంటే ఆ వివాహ వ్యవస్థ ఘనహీనమైనదిగా ఉంటుంది. అందుకని బైబిల్ ప్రారంభమైందే వివాహ వ్యవస్థతో. బాగా గమనించండి, బైబిల్ ప్రారంభించబడిందే వివాహ వ్యవస్థతో. కొత్త నిబంధన గ్రంథము కూడా ప్రారంభించబడింది కూడా వివాహంలో జరిగిన కానాను అద్భుతముతోనే. ఇక ఈ ప్రపంచం ముగించబడబోతుంది కూడా దేనితో అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి ఈ సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. దానితోనే ముగించబడబోతుంది. చెప్పండి కూడా దేని మరి అంటే వివాహ వ్యవస్థ ఎంత ఘనమైంది అని మీరు అర్థం చేసుకుంటే వివాహం అన్ని విషయములలో కూడా ఘనమైనది, చాలా ఘనమైనది. నేను ఉదయకాలం నుండి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, వివాహం చేసుకున్న రోజు ఇంత సాఫీగా వాక్యం వినే వాక్యం నీకు సమయం దొరకదు. వివాహం చేసుకున్న రోజు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నటువంటి సమయం మనకు ఏర్పడకపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్న గలిబిలి, ఆ రోజు చేసుకున్నటువంటి ఆ సమయ సందర్భాలు గుర్తు చేసుకుంటే నిజంగా అప్పటి నుండి ఇప్పటి వరకు దేవునికి ఎంత ఘనత తీసుకొచ్చామా అంటే దేవునికి ఘనమైన వివాహం ఘనమైనదిగా ఉండాలంటే ఒకే ఒక విషయాన్ని ఈరోజు మీతో నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు ఎప్పుడు భర్తకు లోబడాలి. భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ప్రేమించాలి. ఈ రెండు సూత్రాలు ఎప్పుడూ బైబిల్ చెప్పే సూత్రం ఏంటంటే ఈరోజు గుడ్ ఫ్రైడే ఈ యొక్క శ్రమల దినాల్లో వీరి యొక్క వివాహ దినం వచ్చింది. నాకు సంతోషం. ఎందుకు అంటే శారీరకంగా దేవుడు శ్రమ పొందాడు, ఆయన పొందాడు ఆ శ్రమలు, మనకు కాదు. ఆయన పొందిన శ్రమల చేత మనకు విడుదల, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆరోగ్యం. ఆయన శ్రమల దినాల్లో వివాహ దినం వచ్చిందంటే దేవుడు మీకు విమోచన ఇచ్చినటువంటి దినం, విడుదల ఇచ్చిన దినం. ఈ ఘనమైన వివాహము పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎలా ఉండాలి ఈ ఘనమైన వివాహము ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు దేవుడు ఈ ఘనమైన వివాహాన్ని ఇంత ఘనమైనదిగా ఎంచాడు, ఏం చెయ్యమని దేవుడు కోరుతున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయానికి వస్తే అక్కడ కొన్ని సూత్రాలు దేవుడు రాయించాడు. ఈ ఘనమైన వివాహాన్ని గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా స్త్రీలతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయము ఘనమైనదిగా ఈ వివాహము ఘనమైనదిగానే ఉండాలి అంటే 3వ అధ్యాయం 1వ వచనం, ఇక్కడ కూర్చున్నా, 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు ఈ మాట మొట్టమొదటిగా అంటే రెండవ వచనం చదవ అట్లనే, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చదవం అట్లనే చదువు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును
గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి అది మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే అలంకరించుకొనిడి. ఆ ప్రకారము శారా అబ్రాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకయున్నడలా ఆమెకు పిల్లలాగుతుంది. ఇక్కడ స్త్రీలకు కొన్ని నిబంధనలు చెప్పాడు. మొట్టమొదటిగా ఈ వివాహం ఘనమైందిగా ఉండాలంటే స్త్రీలారా అటువలే స్త్రీలారా అటువలే స్త్రీలారా అని చెప్పి మీరు మీ అందరు కూడా అక్కడ బైబిల్ సిద్ధాంతాన్నే ఈరోజు చాలామంది కౌన్సిలింగ్కి వాడుతున్నారు. ఈ బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు తీసుకొని చాలామంది బుక్కులు రాసి కౌన్సిలింగ్ భార్యాభర్తల కౌన్సిలింగ్లలో మాట్లాడుతున్నారు. చూడండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు అంటే స్వపురుషులు అంటే ఎవరు? నువ్వు వివాహం చేసుకున్నవాడు అంటే మీ స్వపురుషుడు ఉన్నాడు, వేరే పురుషుడు కూడా ఉంటాడు. అటువలే స్త్రీలారా మీ స్వపురుషుడికే లోబడి ఉండాలి తప్ప వేరే పురుషుడికి లోబడద్దు. ఒకవేళ లోబడ్డావా నువ్వు సాతానుకు అవకాశం ఇచ్చావు. లోబడ్డావా వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు. లోబడ్డావా వివాహం అన్ని విషయంలో ఘనమైన దాన్ని నువ్వు ఘనహీనంగా చేస్తున్నావు, దాన్ని తుచ్చమైన దానిగా చేస్తున్నావు. అందుకని అంటాడు, మీరు అలా చేయడం వల్ల ఒకవేళ మీ భర్తలు వాక్యమునకు అవిధేయులైతే వారు మీ పవిత్ర ప్రవర్తన. చూడండి, మొదటి సూత్రం స్త్రీలు ఏం చేయాలి? మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. రెండవది పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హోలీ వాకింగ్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? భార్యలది చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. నాకు కొన్ని కుటుంబాల్లో మనము ఆయా వేరే వేరే రాష్ట్రాలకు నేను వెళ్తున్నప్పుడు చూసినప్పుడు కొన్ని కుటుంబాలకు నేను దర్శించినప్పుడు వారు కనీసం వారి యొక్క శరీర అవయవాల్ని ఎక్కడ కూడా కనబడకుండా బహు జాగ్రత్తగా కలబడుతూ ఉంటారు స్త్రీలు. కానీ పాశ్చాత్య దేశాల్లో అక్కడక్కడ చూస్తే ఆ వస్త్రాలకు కూడా నాణ్యత లేకుండా, ఆ వస్త్రాలు కూడా వాళ్ళ వంటిని కనబరుచుకునే విధంగా జీవించే స్త్రీలు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళే. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి స్త్రీలు. నేను చాలామంది స్త్రీలలో ఆ ప్రవర్తన చూడాలంటే మొదటిగా వాళ్ళకు ప్రార్థించే అలవాటు ఉండాలి, వాక్యం చదివే అలవాటు ఉండాలి, ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండే అలవాటు ఉండాలి. ఒకవేళ దేవునితో నీకు నీవుగా బయట ఎవరికి చెప్పకపోయినా నీకు నీవుగా ప్రార్థించుకునే అలవాటు. అందుకని స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండుడి. అంత మాత్రమే కాదు, స్త్రీలకు ఉండాల్సినటువంటి ఒక గుణం ఉండాలట. సాధువైన మృదువైన గుణమను అక్షయ అలంకారం. ఎట్లుండాలట? సాధువుగా మృదువుగా ఉండాలి. స్త్రీలు మాట్లాడితే అబ్బా ఆమె మాట్లాడితే ఎంత మృదువుగా మాట్లాడతాయి, ఆమె మాట్లాడితే ఎంత సాధువుగా అంటే ఎంత తగ్గింపుకొని మాట్లాడుతుంది. కొంతమంది మాట్లాడితే ఇక మాట్లాడొద్దురా ఇక మళ్ళీపోతా వాళ్ళతో అన్నట్టుగా బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. ప్రియులారా, వివాహం అన్ని విషయంలో ఘనమైంది. స్త్రీలారా మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మీ స్వపురుషులకు లోబడి ఉండండి, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండండి, సాధువైనట్టి మృదువైనట్టి ఇదిగో గుణమును అక్షయ అలంకారంగా మీరు పెట్టుకోండి. ఇది దేవుని దృష్టికి ఎంతో విలువగలిగింది. దేవుని దృష్టికి విలువైంది చేయాలి. కానీ జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి చాలామంది చూస్తూ ఉంటాను. కొంతమందికి ఆ వస్త్రధారణ మీద ఉన్న ఆ దృష్టి ఇంటికి ఎవరన్నా బంధువు వస్తే వాళ్ళ మీద కూడా ఉండదు.
కొంతమంది చూస్తారు, కొంతమంది వస్త్రధారణ వేసుకొని ఏదన్నా ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఆహ్వానించినా లేకపోతే కార్యక్రమానికి ఆహ్వానించినా నేను చూశాను, ఆ వస్త్రధారణ మీద ఉన్న ఆ దృష్టి ఇంటికి ఏ బంధువు వస్తున్నాడు, ఎవరిని పలకరించాలనే దాని మీద లేదు. దానివల్ల వాళ్ళ ప్రవర్తన ఏందో బయటపడుతుంది, వారి అంతరంగంలో ఎలా ఉన్నారో బయటపడుతుంది. కనుక అది దేవునికి ఇష్టమైంది కాదు స్త్రీలారా. తర్వాత కింద అన్నాడు, అబ్రహామునట తన భార్య ఏమని పిలిచేది? యజమానుడా, యజమానుడా, యజమానుడా. కొంతమంది పిలుస్తారు భర్తల్ని, ఏమని పిలుస్తారు? దయ్యమోడా, సావరాదురా, ఎందుకు బతావురా. అలా లేదా, నన్ను విన్నాను నేను నా చెవులతో. నువ్వెందుకురా బతికి భూమి మీద? ఇవి కాదు ఇవి కాదు దేవుడు కోరదు. ఎలా భర్తను అన్న తాగొస్తే యజమానుడు అని పిలవాలా? కాదు. తాగొస్తే ఖండించాలి, కానీ నీ విలువను నీవు కాపాడుకోవాలి. పూర్వమైతే పెద్దలు చాలామంది స్త్రీలు భర్తలు తాగుబోతులైనా సరే వారు గడప బయట చెప్పేవాళ్ళు కాదు చాలామంది పెద్దలు. కానీ వారు సంబోధించే విధానం, నలుగుట్లో ఉన్నప్పుడు భర్తను చాలా గౌరవంగా పిలుచుకునేవారు. మనం నలుగుట్లో ఉన్నా, 50 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మన భర్తను యజమానుడు అని పిలుస్తున్నావా? అలా పిలిస్తే నువ్వు యోగ్యంగా నడుచుకున్న స్త్రీగా ఉంటావు. అందుకని వివాహం అన్ని విషయంలో ఘనమైనది. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండండి, సాధువైన మృదువైనటువంటి గుణమును మీరు కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు, అబ్రహాము శారాల వలె, శారమ్మ వలె యజమానుడా అని మీరు పిలవండి. ఇది మనకు మన జీవితాల్లో ఎంతో మేలు కలిగిస్తుంది. మరి పురుషులు, 7వ వచనం చూద్దాం. అటువలే పురుషులారా. ఇప్పుడు చూడండి, పురుషులకు కూడా బైబిల్ చెప్తున్న సూత్రం. పురుషులారా కృపావరము, జీవమను కృపావరములో మీ భార్యలు. ఇది చాలా ఎందుకు ఈ మాట చెప్పాడో కానీ పరాయి స్త్రీగానే చూస్తారు. ఎన్నిసార్లు వివాహం చేసుకున్నా, ఇది మీ ఇల్లు కాదు, పో, మీ ఇంటికి పోతావా, పో, ఇది నీ ఇల్లు కానే కాదు, పో, నీ ముఖం, నువ్వేం తెచ్చినావు. ఇది బైబిల్ అంటుంది, నువ్వు వివాహం చేసుకున్న రోజే వారు మీతో పాలిభాగస్తులు. తెలుసుకోవాలి, పాలిభాగస్తులు. ఏ పాలిభాగస్తులు? నీ ఆస్తి అంతట్లో, నీ బంధువులన్నిట్లలో, నీకున్నటువంటి సమస్తంలో కూడా నీ భార్యలు పాలివారాన్ని ఎరిగి. పురుషులారా మీ భార్య ఎలాంటిదట? బలహీనమైన ఘటం కుండ, పట్టుకుంటే పగిలిపోతుంది. పాపం స్త్రీలు వాళ్ళు వండిన కూర మెచ్చుకోవాలని ఎంతో ఎదురు చూస్తారు. మనం నీ ముఖం వండినామని ముఖం మీద ఎత్తేస్తూ ఉంటాం. పురుషులారా అలా చేయకూడదు. నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, అమ్మా నువ్వు బలహీనమైన ఘటమని ఎరిగి వారికి ఏం చేయాలి? వాళ్ళ అల్ప సంతోషమే ఉంటుంది, వాళ్ళ కొద్ది సంతోషమే ఉంటుంది. ఆ సంతోషాన్ని వారికి ఇవ్వాలి. బలహీనమైన ఘటం, బలహీనంగా ఉంటారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే సంతోషపడతారు, అప్పుడే కూలబడిపోతారు, అప్పుడే నవ్వుతారు. అంటే వారిలో బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి మంచి స్త్రీకి బలము ఎవరంటే భర్త. తన భర్త మంచిగా ఉండాలని ప్రతినిత్యం కోరేదే ఒక స్త్రీ. కానీ భర్త భార్యను బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెకి ఏం చేయాలట? సన్మానించాలి. బాగా భార్యను సన్మానించాలి. ఈ సన్మానించడం పక్కకు పెడితే అనుమానించడం ఎక్కువైంది. వైవాహిక జీవితాల్లో సన్మానించడం కంటే అనుమానించడం. వివాహం అన్ని విషయంలో ఘనమైంది కనుక అనుమానం పక్కకు పెడదాం, సన్మానాన్ని చేద్దాం. మరి అలాగున భార్యలు జీవించాలి, అలాగున భర్తలు జీవించాలి.
తర్వాత కింద వచ్చిన మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. పురుషులకు చెప్పాడు, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. కాపురం చేసేటప్పుడు పురుషులారా మీకు జ్ఞానం ఉండాలి, జ్ఞానం చొప్పున చేయాలి. కాపురం స్త్రీలతో కాపురం చేసేటప్పుడు చాలా జ్ఞానం చొప్పున. చాలాసార్లు మన జీవితాల్లో ఈ జ్ఞానం లేక అజ్ఞానులుగా బ్రతికిపోయి చాలామంది పిల్లల్ని కనేసి కుటుంబాల్లో మరి ఆర్థికమైన స్తోమత లేక మనం కొన్నిసార్లు వెనకబడిపోతాం. కానీ నిజమే, పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం కనుక అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి. కనుక వివాహం అన్ని విషయములలో ఘనమైనది. తుదకు మీరందరూ ఏం చేయాలి? 8వ వచనం అందరూ చూద్దాం. తుదకు భార్య భర్తలు ఇద్దరు ఏం చేయాలి? తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు, అది చాలిగా, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. ఇది చాలా ఉంది ఈడ. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తలను వినయ మనస్కులయ్యి ఉండుడి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించు. చివరిగా భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి. ఒక సుఖ దుఃఖము ఏమండి, లేవలేకుండా బెడ్ మీద ఉన్నా కానీ భార్య యొక్క దుఃఖంలో భర్త పాలు పంచుకోవాలి, భర్త యొక్క దుఃఖంలో భార్య పాలు పంచుకోవాలి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకుంటే ఈ వివాహ వ్యవస్థ 39 కాదు, 49 కాదు, 100 సంవత్సరాలైనా పటిష్టంగా దేవుడు వస్తాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైన దేవునికి మహిమ కలుగును గాక. కనుక అలాగున ఇంకా ఉండి మరి మా రాబో తరానికి బాబన్న దంపతులు, మరి ప్రశాంత్ దంపతులు మరి మాదిరికరంగా ఉండాలని ఈ ఘనమైన వివాహం వారి జీవితాల్లో మరి వెలుగునిచ్చి దీర్ఘాయుష్షు చేత వాళ్ళని నింపి ఆరోగ్యము ఆయుష్ దేవుడు వారికి అనుగ్రహించును గాక.